కాకతీయ రాజవంశం. నెక్స్ట్ కాకతీయులు అని అంటున్నాం. అసలు కాకతీయులు ఎవరు అనేది గమనిస్తే మన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో కాకతీయులు మొత్తం మన భారతదేశ చరిత్రలో మధ్యయుగంలో కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయడంలో, ఆంధ్రులలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అని అంటున్నాం. ఉత్తర భారతదేశం నుండి ముస్లింల యొక్క దండయాత్రలను ఎదుర్కొని తమ పాలన సుదీర్ఘకాలం కొనసాగించడంలో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వాళ్ళు కూడా కాకతీయులే. రైట్, కాకతీయ రాజవంశము అని అంటున్నాం. అసలు కాకతీయులు ఎవరు అని అంటున్నాం. మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మనకి కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేసి పరిపాలించారు. ఆంధ్రులలో ఏకత్వ స్ఫూర్తిని కూడా నింపిన వాళ్ళు ఎవరు అనంటే కాకతీయులే అని చెప్పాలి. మనకు ఉత్తర భారతదేశం నుంచి ముస్లింల యొక్క దండయాత్రలను ఎదుర్కొని తమ పాలనను సుదీర్ఘకాలం కొనసాగించడంలో కూడా విజయం సాధించారు. ఎవరు వాళ్ళు? కాకతీయులు. సాధించి దానితో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వాళ్ళు కూడా ఎవరు అనంటే కాకతీయులు అని చెప్పాలి. తెలుగు ప్రజలల్ల దేశభక్తి మరియు స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించిన వాళ్ళు కూడా కాకతీయులే. తెలుగు ప్రజలల్లా దేశభక్తిని అండ్ స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించిన వాళ్ళు కూడా ఎవరు అమ్మానంటే కాకతీయులేనాలి. కాకతీయులు మొదట్లో మనకి రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. రాష్ట్రకూటులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే రాష్ట్రకూటులు అండ్ పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. ఎవరు వాళ్ళు? రాష్ట్రకూటులు. పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల పతనానంతరమే కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల పతనానంతరమే మనకు ఏ రాజ్యం ఆవిర్భవించింది? కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. కాకతీయ రాజ్యం అనేది నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిస్సాల్లోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని వీరు పరిపాలించారు. కాకతీయులట నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక అండ్ దక్షిణ ఒడిస్సాల్లోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు అనంటే కాకతీయులు అని చెప్పాలి. తెలుగు సాహిత్యానికి వీరందించిన ప్రోత్సాహం చాలా గొప్పది. అండ్ తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలను కూడా అందించారు. మన తెలుగు సాహిత్యానికి కాకతీయులు అందించినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. అండ్ తెలుగు నేలకు అద్భుతమైనటువంటి శిల్పకళ నిర్మాణాలను కూడా అందించారు. వీరు పొరుగు రాజ్యాలతో పాటుగా ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన్ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించుటకు ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా కాకతీయులే. పొరుగు రాజ్యాల వారితో పాటుగా ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన్ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా కాకతీయులే. తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక విజయాలు కూడా సాధించారు. ఎవరు వాళ్ళు? కాకతీయులు. ఏమంటున్నాం? తెలుగు సాహిత్యానికి వీరందించిన ప్రోత్సాహం చాలా గొప్పది. దానితో పాటుగా తెలుగు నేలకు అద్భుతమైనటువంటి శిల్పకళా నిర్మాణాలను కూడా అందించారు. వీరు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి పొరుగు రాజ్యాల వారితో పాటుగా ఢిల్లీ సుల్తాన్లతో కూడా నిరంతరం యుద్ధాలు చేసినప్పటికీ దక్కన్ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేశారు. తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించిన వాళ్ళు కూడా కాకతీయులే అని అంటున్నాము. ఇది గమనిస్తే మనకు కాకతీయుల యొక్క కళా తోరణం ఇది. కాకతీయుల యొక్క కళా తోరణం. మరి కాకతీయ రాజవంశం ఎలా వచ్చిందో గమనిద్దాం. కాకతీయ రాజవంశ స్థాపకుడే కాకతీయ రాజవంశ స్థాపకుడే కాకర్త్య గుండన చేత స్థాపించబడింది. కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేసిన వాళ్ళు కూడా కాకతీయులే. కాకతీయ రాజవంశ స్థాపకుడే
గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన అంటున్నాం. కాకతీయులు తెలుగు మాట్లాడేటటువంటి ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను కూడా ఏకం చేశారు. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది అని చెప్పాలి. ఇది తెలుగు మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది అని అంటాం. ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశము అని పిలవడం జరిగింది. కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండను చేసుకుని పాలించారు. కాకతీయుల యొక్క మొట్టమొదటి రాజధాని ఏంది అంటే హనుమకొండ, రైట్, హనుమకొండ. కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు కొత్త రాజధాని అయిన ఓరుగల్లును నిర్మించడంలో తమ రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు. కాకతీయ పాలకులలో రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు ఏ కోట నిర్మాణాన్ని ప్రారంభించిండు? ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడంతో కాకతీయులు తమ యొక్క రాజధానిని హనుమకొండ నుంచి ఎక్కడికి మార్చివేశారు? ఓరుగల్లుకు మార్చివేశారు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని చేపట్టిండు రుద్రదేవుడు, కానీ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది మాత్రం గణపతి దేవుడు. పూర్తి చేసి రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చివేశాడు. ఓరుగల్లు కోట చుట్టూ రాతి కోటలు, మట్టి కోటల నిర్మాణాన్ని పూర్తి చేయించింది మాత్రం రుద్రమదేవి అని చెప్పాలి. ఏ దేవి? రుద్రమదేవి. ఇప్పుడు కాకతీయుల మొదటి రాజధాని అంటే హనుమకొండ, 2వ రాజధాని అన్నప్పుడు ఓరుగల్లు అనాలి. కాకతీయ రాజ్యవంశ స్థాపకుడు అనంటే కాకర్త్య గుండన అని చెప్పాలి. కాకర్త్య గుండన. వీళ్ళు తెలుగు మాట్లాడేటటువంటి దిగువ మరియు ఎగువ ప్రాంతాలను ఏకం చేశారు, సంస్కృతులను ఏకం చేశారు. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కూడా పెంపొందించింది అని అంటాం. వీరినే, కాకతీయులనే మనం ఇంకేమని పిలుస్తామంటే ఆంధ్రరాజులు అని కూడా పిలుస్తారు. ఆంధ్రరాజులు. మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్నటువంటి శ్రీమదాంధ్ర మహాభారతం రచించినటువంటి తిక్కన్న గారు కూడా వీరి కాలానికి చెందినవాడే. వీరినే ఆంధ్రరాజులు అని కూడా పిలుస్తాం. తెలుగులో మొదటి గ్రంథంగా పిలువబడుతున్న శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన తిక్కన్న కూడా వీరి కాలానికి చెందినవాడే, కాకతీయుల కాలానికి. మరి కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే కాకతి అనే పేరు మీదుగా వచ్చింది అని అంటాం. కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. కాకతి అని అంటే ఎవరో కాదు, దుర్గా దేవత లేదా దుర్గాదేవికి మరి ఒక రూపము అని అంటాం. కాకతి అనే పేరు ఎలా వచ్చింది అంటే, కాకతీయులు అనే పేరు ఎలా వచ్చింది అంటే కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి ఏమని పేరు వచ్చిందమ్మా అంటే కాకతీయులు అని పేరు వచ్చింది. ఆమె ఎవరు అంటే దుర్గాదేవి యొక్క మరి ఒక రూపం. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారు అంటే కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారు అని చెప్పేసి కొంతమంది యొక్క అభిప్రాయం. కాకతి అనేటటువంటి కోటకి సంరక్షకులుగా ఉండేవారు కాబట్టే వీరిని కాకతీయులు అని పిలిచారు అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం, లేకపోతే భావన అని చెప్పాలి. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారే కాకతీయులు అని అంటున్నారు. ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారినే కాకతీయులు అని పిలుస్తున్నారు అని కొంతమంది అభిప్రాయం. త్రిలింగ దేశము అన్నాం. త్రిలింగాలు అనంటే మూడు త్రిలింగాలు, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, వాటిని త్రిలింగాలు అంటాం. త్రిలింగాలు అంటే ఏమంటున్నాము? కాళేశ్వరం, ద్రాక్షారామం అండ్ శ్రీశైలం, వీటిని త్రిలింగాలు అని పిలుస్తాము. త్రిలింగ దేశము అంటే కాళేశ్వరం తెలంగాణలో ఉంది, శ్రీశైలం రాయలసీమలో, ద్రాక్షారామం తీర ఆంధ్ర ప్రాంతంలో ఉంది. లను కలిపే దేశాన్ని ఏమంటాం? త్రిలింగ దేశం. త్రిలింగాలు అంటే ఏమన్నాం? కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, ఈ మూడింటిని కలిపే వాటిని ఏమని పిలుస్తాం? త్రిలింగ దేశము అని అంటాం. ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు అయితే వరంగల్. ప్రాచీన నామమే, ఓరుగల్లు యొక్క ప్రాచీన నామమే ఏకశిలానగరము అని కూడా పిలుస్తాం. ఏకశిలానగరం. ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు వరంగల్, ప్రాచీన నామం అయితే ఏమని పిలిచేవారు అంటే
ఏకశిలానగరము అని పిలిచేవారు. ఏ నగరం? ఏకశిలానగరం.